అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరి లేనివాడు, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెలు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్. అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు. విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతినే మార్చివేసిన శూరుడు, ప్రపంచ విప్లవాల్లో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, సత్యవంతుడు, నిజాయితీపరుడు, కరికంబలిధారి హరిత గుమ్మట వాసి జగద్గురువు, రహ్మతలిల్ ఆలమీన్, ఖాతమన్ నబీన్ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఆమీన్. సోదర మహాశయులారా, ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ జేసీ వారు కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై జరుగుతున్న దుష్ప్రచారానికి నిరసనగా ఈ శాంతి సభను ఏర్పాటు చేయడం జరిగింది. వేదికపై ఉన్నటువంటి పెద్దలు, మహనీయులు, హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరిమణులు, నా ముందు ఉపస్థితులైనటువంటి మీ అందరిని కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. వఅలైకుం సలాం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదర మహాశయులారా, అసలు ఈ చర్చ ఎందుకు పెట్టడం జరిగింది, ఏంటి అనేటటువంటి ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులకు, ముస్లిం సోదరులకు, అదేవిధంగా క్రైస్తవ సోదరులకు కూడా కొంతమందికి బహుశా తెలియకపోవచ్చు. ఈ రోజు మన భారతదేశంలో ఏదైతే మతపరమైనటువంటి అంశాలను తీసుకొని ఏదో ఒక విధంగా ముస్లిములను, ఖురాను గ్రంథాన్ని, ఇస్లాంని అవమానపరచాలి అనేటటువంటి కుట్రలు అనేకం జరుగుతున్నాయి. ఇందులోనే భాగంగా మే 26 రోజున టైమ్స్ నౌ అనేటటువంటి ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఒక డిబేట్ జరిగింది. అందులో నూపూర్ శర్మ మాట్లాడుతూ ఇస్లాంపై, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆమె తన అవగాహన రాహిత్యం కారణంగా చెప్పారు, నేను మాట్లాడనా ఎగిరే గుర్రాల గురించి, మీ ఖురాన్లో భూమి బల్లపరుపుగా ఉంది, మీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 6 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకుని 9 సంవత్సరాల్లో కాపురం చేశారని వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది అవగాహన రాహిత్యం కారణంగా. సోదర మహాశైలారా, ఏదైతే నూపూర్ శర్మ చెప్పారో ఆమె ఒక కొటేషన్ ఇచ్చారు. ఖురాన్లోని 88వ అధ్యాయం 20వ ఆయత్ చెప్పారు తన అవగాహన రాహిత్యం కారణంగా. ఎగిరే గుర్రాల ప్రస్తావన ఎక్కడ కూడా ఖురాన్లో లేదు.
ఎవరైతే ఒక గుర్రానికి పంజా వేసి చూపించారో దానికి ఇస్లాం ధర్మానికి సంబంధం లేదు. సహీ బుఖారీ గ్రంథంలో దాబ్బా అనే ఒక పదం వాడబడింది, అంటే ఒక జీవి, ఒక క్రియేచర్ అనేటటువంటి ఒక పదం వాడబడింది. ఇలా తెలియని విషయాలు చెప్పడం జరిగింది. అలాగే సూర్యాల్ గాషియాలోని 88వ అధ్యాయము 20వ ఆయతని ప్రస్తావించడం జరిగింది. అందులో వైలల్ అరది కైఫ సుతిహత్ అనేటటువంటి ఒక అరబీ పదం ఉంది. అంటే మేము భూమిని విశాలపరిచాము. అరద్ అంటే భూమి, సుతిహత్ అనేటటువంటి ఏదైతే పదం వాడబడిందో విశాలపరచడం జరిగింది. కానీ తన అవగాహన రాహిత్యం కారణంగా మీ ఖురాన్లో భూమి బల్లపరుపుగా ఉంది అని ఆమె తెలియని విషయాన్ని ప్రస్తావించారు. వాస్తవంగా అల్హమ్దులిల్లా ఖురాన్లో భూమి గుండ్రంగా ఉందనేటటువంటి విషయం సూరా నాజియాత్ సూరా నంబర్ 79 ఆయత నంబర్ 30లో వల్ అరద బాద జాలిక దహాహా, ఈ భూమి అనేది గుడ్డు ఆకారంలో ఉంది అని, గుండ్రంగా ఉంది అని నేటికి 1400 సంవత్సరాల క్రితం ఖురాన్లో చెప్పబడి ఉంది. ఈరోజు 15వ శతాబ్దంలోని సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ అనేటటువంటి శాస్త్రవేత్త పరిశోధనలు జరిపి భూమి ఒక స్పెరికల్ షేప్, గుండ్రగా ఉందని చెప్తే నేటికి 1400 సంవత్సరాల క్రితమే ఖురాను గ్రంథంలో భూమి గుండ్రంగా ఉంది అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పడం జరిగింది. మీ ప్రవక్త 6 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకొని 9 సంవత్సరాల్లో కాపురం చేశారు అని చెప్పేటటువంటి అజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తెలుసుకోవాలి. ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే నేటికి 100-200 సంవత్సరాల క్రితం జరిగేటటువంటి వివాహాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసా? ఉమెన్ ఇన్ జూడాయిజం అనే జర్నల్ ని పరిశీలిస్తే అమ్మాయిలు పుష్పవతి అవ్వగానే యూదులు వివాహాలు జరిపేవారు. పురాతన కాలంలో యూదులు 9 సంవత్సరాల వయసులో అమ్మాయిలకు వివాహాలు చేసేవారు. యూద మత గ్రంథమైనటువంటి తాల్ముదులో అమ్మాయి వివాహ వయసు 12 సంవత్సరాలు. మీరు గనక పూర్వం క్రైస్తవ రాజులు, క్రైస్తవ చక్రవర్తులు, క్రైస్తవ ఎవరైతే కింగ్స్ ఉన్నారో, రాయల్స్ ఉన్నారో, నోబుల్స్ ఉన్నారో వారి జీవితాన్ని మీరు చూడండి. కింగ్ రిచర్డ్ II అనేటటువంటి చక్రవర్తి ఆయన ఫ్రెంచ్ యొక్క యువరాణిని పెళ్లి చేసుకున్నాడు. ఆ యువరాణి వయసు 7 సంవత్సరాలు అయితే ఆ కింగ్ రిచర్డ్ యొక్క వయసు 30 సంవత్సరాలు. మీరు రోమన్ కింగ్స్ ని 2ని చూడండి. రోమన్ కింగ్ 2ని చూసినట్లయితే ఆయన ఇటలీ రాజు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. బెర్తా ఆమె పేరు. 4 సంవత్సరాల వయసు ఆ అమ్మాయిది. రోమన్స్ 2 అనేటటువంటి కింగ్ పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం మీకు తెలుసా? సైకాలజీ సెక్సువాలిటీ అనేటటువంటి జర్నల్ ని కనుక మీరు చూసినట్లయితే క్రైస్తవులు అమ్మాయి యొక్క వివాహ వయస్సు 7 సంవత్సరాలుగా నిర్ధారణ చేయడం జరిగింది. 1929వ సంవత్సరం వరకు కూడా అమ్మాయి యొక్క వయసు 12 సంవత్సరాలుగా చర్చ్ పెద్దలు దీన్ని తీర్మానం చేయడం జరిగింది. మన భారతదేశంలో ఏదైతే అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు చేయడం జరిగిందో మరి 100 సంవత్సరాల క్రితం భారతదేశ పరిస్థితి మీకు తెలుసా సోదరులారా? 1929వ సంవత్సరంలో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో అమ్మాయి యొక్క వయస్సు మన భారతదేశంలో ఎంతో తెలుసా? 14 సంవత్సరాలు. ఆ తర్వాత ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో 1949వ సంవత్సరంలో అమ్మాయి యొక్క వయస్సు 15 సంవత్సరాలు కనిష్ట వివాహ వయస్సుగా ఉండేది. ఆ తర్వాత 1978వ సంవత్సరంలో అమ్మాయి కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు, అబ్బాయి యొక్క వివాహ వయస్సు 21 సంవత్సరాలుగా చేయడం జరిగింది. అంతకంటే ముందు మన భారతదేశంలో ఎన్నో బాల్య వివాహాలు జరిగేవి. ఈ విషయం మీకు తెలియదా? మీరు 12 జూన్ 2022 యొక్క ఈ న్యూస్ ని చూసినట్లయితే మన భారతదేశంలో 100 సంవత్సరాల కంటే ముందు 10 సంవత్సరాలు 9 సంవత్సరాల వయసులో అమ్మాయికి వివాహాలు జరిగాయి. అంతేకాదు సోదర మహాశయులారా, శ్రీరాముల వారి భార్య అయినటువంటి సీతా గారి వివాహం ఎప్పుడు జరిగిందో మీకు తెలుసా? 6 సంవత్సరాల వయసులో జరిగింది. సోదరులారా, ఈ విషయాన్ని మీరు చూసినట్లయితే రామాయణంలోని అరణ్యకాండం 47వ అధ్యాయము 3, 4, 5, 6 వాక్యాలను మీరు చూడండి. సీత వారు స్వతహాగా సాక్ష్యం ఇస్తున్నారు. మారు వేషంలో
రావణుడు వచ్చినప్పుడు సీత తనకు తాను పరిచయం చేసుకుంటూ ఏమంటుందంటే, నా వివాహం జరిగిపోయిన తర్వాత 12 సంవత్సరాలుగా ఈ ఇక్షాకు వంశీ మహారాజు అయిన దశరథ భవనములో నేను 12 సంవత్సరాల పాటు నా భర్త అయిన రామునితో పాటు అన్ని ఆనందాలు అనుభవించాను. ఆ తర్వాత ఎప్పుడైతే మేము అరణ్యానికి వెళ్తున్నామో అప్పుడు నా భర్త 25 సంవత్సరాలు అయితే నేను 18 సంవత్సరాలని స్వతహాగా ఆమె సాక్ష్యం ఇచ్చారు. అంటే సీతామాత వారి వివాహము 6 సంవత్సరాల వయసులో జరిగింది. 12 సంవత్సరాలు వివాహ బంధంలో ఉన్నారు. తన 18 సంవత్సరాల వయసులో ఆమె అరణ్యానికి వెళ్ళారు. మరి ఇప్పుడు ఏమంటారు ఒక్కసారి మీరు చెప్పండి సోదర మహాశివులారా. అదేవిధంగా మీరు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖుల జీవితాన్ని చూసినట్లయితే స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ వారు, ఆయన వివాహం ఏదైతే జరిగిందో, మహాత్మా గాంధీ గారి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె 12 సంవత్సరాల వయసులో ఆయన పెళ్లి చేసుకున్నారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరైతే భారత రాజ్యాంగాన్ని రచించారో ఆయన యొక్క భార్య రమాబాయి ఎవరైతే ఉన్నారో ఆయన 9 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నారు. అలాగే మీరు మన భారతదేశంలోని గణిత పితామహుడిగా పరిగణించబడినటువంటి శ్రీనివాస రామానుజం యొక్క భార్య జానకి 9 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారు. అంతెందుకండి, మీ వీర్ సావర్కర్ 12 సంవత్సరాల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. మీకు తెలుసా? ఇలా అనేక సంఘటనలు ఉన్నాయి. కానీ ఈ విషయాలు మీకు తెలియదా? మనుస్మృతి మనుధర్మశాస్త్రంలోని 9వ అధ్యాయం 88వ వచనాన్ని చూడండి. అమ్మాయి పుట్టగానే ఆమె పుష్పవతి కాకపోయినా సరైన వరుడు దొరికితే మీరు వివాహం జరిపించండి అని మనుస్మృతిలో ఉంది. మనుస్మృతి 9వ అధ్యాయము 90వ మంత్రాన్ని మీరు చూసినట్లయితే అక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే, అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత తన తండ్రి ఇంట్లో 3 సంవత్సరాలు ఉండాలి. ఆ 3 సంవత్సరాల్లో తండ్రి గనక వివాహం జరిపించినట్లయితే ఆమె ఎవరైనా పెళ్లి చేసుకోవడం అది తప్పు కాదు అని చెప్పడం జరిగింది. మనుస్మృతిలోని 9వ అధ్యాయం 94వ వచనాన్ని పరిశీలిస్తే అక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. అది ఏంటి అంటే, 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి 12 సంవత్సరాల అమ్మాయిని వివాహం చేసుకోవాలి. 24 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి 8 సంవత్సరాల అమ్మాయిని వివాహం చేసుకోవాలి. ఇలాంటి అనేక విషయాలు మీకు హైందవ గ్రంథాల్లో కనిపిస్తాయి. అంతెందుకు సోదరులారా, 1886లో అమెరికాలో అమ్మాయి యొక్క వివాహ వయసు ఎంతో తెలుసా? అంటే నేటికి 136 సంవత్సరాల క్రితం అమెరికాలో అమ్మాయి యొక్క కనిష్ట వివాహ వయసు 10 సంవత్సరాలు. అమెరికాలోని డేలావేర్లో నేటికి 136 సంవత్సరాల క్రితం అమ్మాయి యొక్క కనిష్ట వివాహ వయసు 7 సంవత్సరాలు. ఈ 21వ శతాబ్దంలో కూడా అమెరికాలోని కాలిఫోర్నియా, మెక్సికో సిటీలో తల్లిదండ్రుల అనుమతి ఉంటే 12 సంవత్సరాల వయసులో అమ్మాయి వివాహం చేసుకోవచ్చు. మరి మన భారతదేశంలో 1978లో ఒక తీర్మానం జరిగి అమ్మాయి యొక్క వయసు 18 సంవత్సరాలు, అబ్బాయి యొక్క వయసు 21 సంవత్సరాలుగా తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏ ముస్లింలు కూడా లేదండి మేము తక్కువ వయసులోనే వివాహం చేసుకుంటామని ఎవరు చెప్పలేదు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఇక్కడున్న భారత రాజ్యాంగ చట్టాన్ని గౌరవిస్తూ మేము భారత రాజ్యాంగ చట్టం వెలుగులోనే వివాహాలు చేసుకుంటారని చెప్పారు. ఎందుకంటే ముస్లింలకు ఈ దేశంపై అపారమైనటువంటి భక్తి ఉంది. ముస్లింలకు దేశభక్తి ఎంత ఉందో, ఏ విధంగా అయితే డాక్టర్ గారి దగ్గర ఒక పేషెంట్ వెళ్తే థర్మామీటర్ నోట్లో పెట్టి నాలుక కింద పెట్టి జ్వరం చెక్ చేస్తారు, అలా థర్మామీటర్ పెట్టి మీరు మా ముస్లింల యొక్క దేశభక్తిని గుర్తించేటటువంటి ఏదైనా డిజిటల్ మీటర్స్ ఉంటే కనిపెట్టండి. సోదరులారా ఒక్కసారి తెలుసుకోండి. సోదర మహాశయులారా, ఈ రోజు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఏదైతే ఎలిగేషన్స్ మీరు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆ మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చేసుకున్న మొదటి వివాహం గురించి ఒక్కసారి మీరు పరిశీలిస్తే ఆయన ఎంత మహోన్నత వ్యక్తిత్వం, ఆయన గుణగణాలు, ఆయన నైతికత, ఆయన సత్యసంధత ఏంటో మీకు అర్థమవుతుంది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన మొదటి వివాహం కోసం హజరత్ ఖదీజా రదియల్లాహు అన్హా వారిని ఒక వితంతువును ఎన్నుకున్నారు. అల్లాహు అక్బర్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వయసు 25 సంవత్సరాలు అయితే తనకంటే వయసులో 15 సంవత్సరాలు పెద్ద అయినటువంటి ఖదీజా రదియల్లాహు అన్హా వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నుకున్నారు. అల్లాహు అక్బర్. వాస్తవంగా
అబ్బాయి యొక్క వయసు ఎక్కువగా ఉంటే అమ్మాయి యొక్క వయసు తక్కువగా ఉంటుంది. కానీ అంతకు ముందే ఇద్దరు భర్తలను కోల్పోయినటువంటి ఒక వితంతువురాలైనటువంటి హజరత్ ఖతీజాని ఎన్నుకున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఖతీజా రదియల్లాహు అన్హా వారు బ్రతికి ఉన్న రోజులంతా కూడా కేవలం ఒకే భార్యతో జీవితం గడిపారు. తన పూర్తి యవ్వనాన్ని ఖతీజా రదియల్లాహు అన్హా వారి కోసమే అంకితం చేశారు. అలా 28 సంవత్సరాల పాటు ఖతీజా రదియల్లాహు అన్హా వారి యొక్క దాంపత్య జీవితంలో ఉన్నారు ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎప్పుడైతే ఖతీజా రదియల్లాహు అన్హా వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారో, చనిపోయారో, అప్పుడు ఖతీజా గారి వయసు 68 సంవత్సరాలు అయితే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వయసు 53 సంవత్సరాలు. ఈ పూర్తి యవ్వనాన్ని ఒక 2 సార్లు వితంతురాలైనటువంటి హజరత్ ఖతీజా రదియల్లాహు అన్హా వారితో గడిపినటువంటి మానవ మహనీయుడు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సోదర మహాశయులారా, అలాంటి వ్యక్తి చూడండి, మనిషికి కోరికలు అనేవి ఎప్పుడు ఉంటాయి? యవ్వనంలోనే కదా. యవ్వనంలో కోరికలు ఉంటాయి కదా. అలాంటి యవ్వనంలో తన వివాహం కోసం ఒక వితంతురాల్ని సెలెక్ట్ చేసినటువంటి మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆమె బ్రతికున్నంత వరకు కూడా రెండో పెళ్లి చేసుకోలేదు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎప్పుడైతే ఖతీజా రదియల్లాహు అన్హా వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారో, ఆమె బ్రతికున్నప్పుడు తన పూర్తి సంపదను దైవ ధర్మం కోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అడుగులో అడుగు వేసి దైవ ధర్మాన్ని మానవాళికి అందజేయడానికి ఎంతగానో శ్రమించినటువంటి శ్రీ ఖతీజా రదియల్లాహు అన్హా వారు. ఎప్పుడైతే ఖతీజా రదియల్లాహు అన్హా వారు చనిపోయారో, ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే వివాహాలు చేసుకున్నారో, ఇవన్నీ కూడా కేవలం ముక్కలైన అరబ్బు సమాజాన్ని సమైక్యపరచడం కోసం మాత్రమే చేసుకున్నారు. కాబట్టి సోదరులారా, కలిసి ఉంటే కలదు సుఖం, ఐక్యమత్యమే మహాభాగ్యం. విడిపోతే ఓడిపోతారు. మనమంతా కూడా హిందూ ముస్లిం సిక్ ఈసాయి ఎవరైతే ఉన్నారో, చార్మినార్కే 4 సిపాయి, హిందూ ముస్లిం సిక్ ఈసాయిగా మనం జీవితం గడుపుతున్నాం. అందుకే చూడండి, హైందవ శాస్త్రాలలో సర్వే జనో సుఖినో భవంతు అని ఉంది, కానీ సర్వ హిందూ సుఖినో భవంతు అని లేదు. అలా అర్థం చేసుకుంటే అది మీ పొరపాటు. మానవ సేవే మాధవ సేవ అని ఉంది, కానీ మానవ సేవే హిందూ సేవ అని లేదు. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని బైబిల్ మార్కు సువార్త 12:31 ఉంది. నిన్ను వలె నీ క్రైస్తవుడని యేసుక్రీస్తు వారు చెప్పలేదు, ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. భూలోక వాసులపై కరుణ చూపండి అని చెప్పారు తప్ప భూలోక ముస్లింలని చెప్పలేదు. అందుకే భగవద్గీత 12:13 శ్లోకం అంటుంది, అదేంటంటే అద్వైష్ట సర్వభూతాన మైత్రి కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమి. సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడు, అహంకార మమకారములు లేనివాడు, సుఖ దుఃఖముల యందు సమభావము కలిగిన వాడు నాకు ఇష్టుడు. నువ్వు నిజమైన హిందూ కావాలంటే ఒక ముస్లింని ద్వేషించకూడదని నీ గ్రంథాలు చెప్తున్నాయి. ఒక్కసారి అర్థం చేసుకో. భగవద్గీత గ్రంథంలోని విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయము కలిగి ఉన్న బ్రాహ్మణు యందును, గోవునందును, ఏనుగునందును, కుక్కనందును, కుక్క మాంసము వండుకుని తిను చండాలుని అందును సమదృష్టి గలవాడే జ్ఞాని అని మీ గ్రంథాలు చెప్తున్నాయి. ఒక్కసారి మీరు ఖురాన్ గురించి మాట్లాడే ముందు మీ గ్రంథాలలో ఏముందో మీరు తెలుసుకుంటే ఈరోజు ఇలాంటి అనార్థాలు జరగవు సోదరులారా. ఒక్కసారి ఆలోచించండి. చివరిగా నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా భారతదేశం అంటే ఈ భారతదేశంలో పుట్టారు, ఈ గడ్డ కోసం, ఈ యొక్క దేశం కోసం తమ ప్రాణాలనైనా అర్పించేటటువంటి అలాంటి దేశభక్తి ఈరోజు ముస్లింలలో ఉంది. కానీ ఎవరైతే శంకించే ప్రయత్నం చేస్తున్నారో వారికి తెలియదు దేశం గురించి. కాబట్టి సోదర మహాశయులారా, ఈరోజు జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి మంచి ఆయుష్ ఆరోగ్యాలను ప్రసాదించుగాక. మా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సాబ్ గారికి కూడా అల్లాహ్ మంచి ఆయుష్ ఆరోగ్యాలను ప్రసాదించుగాక. మాషాల్లా, ఒక మంచి ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎవరైతే హిందూ సోదరులు ఉన్నారో, సోదరిమణులు ఉన్నారో, వేదిక పోయినటువంటి చాలా వరకు నాకు పేర్లు తెలియదు. నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ సిరాజ్, మీ అందరినీ కూడా నేను వెల్కమ్ ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ అల్లాహ్ హిదాయత్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.